మనం వెనక సిరి కొట్లాడుకుందాం కానీ ముందుగాల అలా పని చేద్దాం. అలా అడ్డొకటి తీసేసుకుంటే మనమే తోపులం అని పాము ముంగీస తీర్లా వాళ్ళ పార్టీలు వేరే వేరే అన్న ఆలోచన కూడా పక్కకు పెట్టేసి కలిసిపోతుండ్రు. మరి కలిసిపోయి ఏం చేస్తుండ్రు అని తెలుసుకోవాలి కదా, చూసి తెలుసుకోండి. తెలంగాణ ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎట్లా తిట్టుకుంటున్నాయి? మీరు మోసం చేస్తున్నారంటే మీరు మోసం చేస్తున్నారని తట్టల కొద్ది దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఒకరినొకరు. ఇలా కథ చూస్తే జనం ఏమనుకుంటారు? ఎవరిది నియత్ గల పార్టీ అని తర్వాత అనుకుంటారేమో కానీ ముందుగాలనైతే ఈ రెండు పార్టీలకు అస్సలే పడదని అనుకుంటారు. నడుమ నీళ్లు పోసినా పెట్రోల్ లెక్కనే మండుతుందని అనుకుంటారు కదా. ఇక రాండ్రి ఢిల్లీకి పోదాం. మొన్న కేజ్రీవాల్ గెలిచిండు కదా ఆడ ముఖ్యమంత్రిగా. ముందుగాల చెప్పినట్టే అవినీతి చేసేటోనికి జైలు శిక్ష తప్పది, అందుకే జన్ లోక్పాల్ బిల్లు తెస్తున్నామని బిల్లు పెడితే కేంద్రములా కొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పువ్వు గుర్తు పార్టీ రెండు ఒక్కటై కేజ్రీవాల్ సర్కారును గూలగొట్టినాయి. అంటే ఈ రెండు పార్టీలు ఎంత పవిత్రమైనయో చూడుండ్రిగా. జనం సొమ్ము దిగమింగినోన్ని జైల్లోకి పంపుదామనే వరకల్లా తిట్టుకున్న పార్టీలు కూడా ఒక్కటైనాయి. కేజ్రీవాల్ ఇట్లా చేస్తే పువ్వు గుర్తోలు చేయి గుర్తోలు మొత్తం జైల్లో కూర్చున్నాడు ఖాయమని అక్రమ సంబంధం అంతర్గతంగా పెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీ పదవిలో లేకుండా చేసినాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండిగా, పార్టీలకు కావాల్సింది అలా అవినీతి బాగోతాలు బయటపడకుండా ఉండాలి. అట్లా ఉండేటందుకు జనం ముంగట తన్నుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్న పార్టీలు కూడా కలిసి జనం బిల్లు మీద దండయాత్ర చేస్తాయి అన్నట్టు. 49 రోజుల పరిపాలనలో కేజ్రీవాల్ సాధించింది ఏందో గాని కాంగ్రెస్ కమలం కథను మాత్రం దేశానికి దాటిండు. ఇవి రెండు దొంగ పార్టీలని పబ్లిక్ ముంగట నిలబెట్టిండు. కానీ ఏ మాత్రం చిన్నతనం అనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీకి పువ్వు పార్టీకి. ఎంత నీచం పని అయినా చేస్తున్నాయి. మరి తెలంగాణ బిల్లు మీద గిసొంటి నీచమే ఒకటి చేసి ఇద్దరు దోస్తి గట్టిగా బిల్లు పాస్ చేయరాదు రే, గది చేయరు. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా.